నమస్తే, నేను విజయారెడ్డి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో కనీసం ప్రభుత్వాలు పట్టించుకొని పరిస్థితులు ఎందుకున్నాయి? సో నేచరు దాన్ని ఏమి అనలేము, కానీ ప్రజలు ఇంత ఇబ్బందులకు గురవుతుంటే, జిల్లాలు నీళ్ళల్లో మునిగిపోతుంటే ఏది పట్టకుండా ఈరోజు పనికి మాలిన వాటి మీద సమీక్షలు చేస్తుంటే, వైనం చూస్తుంటే నిజంగా పట్టింపు లేదా, లేకపోతే ఎందుకులే అనే ఒక నిర్లక్ష్య ధోరణ. సో ఈ విషయాలపై డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఈడ ఆడని కాదు, వర్షాల బీభత్సం మామూలుగా లేదు. మళ్ళీ ఈసారి చూస్తుంటే మనం పొద్దున్న లేస్తే ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా వరదల బీభత్సం. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, అటు చూసుకుంటే ఖమ్మం, వరంగల్, ఎక్కడ చూసినా కూడా మొత్తానికి ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయినాయి. అష్టదిగ్బంధనమైన నేపథ్యంలో ఇవాళ అక్కడ ఉన్న కలెక్టర్లు కూడా హెలికాప్టర్లు పంపించండి అంటే చూస్తాము, చేస్తాము, వెదర్ అనుకూలించడం లేదు, ఇట్లాంటి ప్రశ్నలు చెప్తున్న నేపథ్యంలో మంత్రులు చూస్తేనేమో జస్ట్ 100 కిలోమీటర్ల లోపున్న వాటి దగ్గర కూడా గాలి మోటార్ల చక్కర్లు కొట్టుకుంటూ పోతున్నారు. ప్రజల్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు? ముఖ్యమంత్రికి అవగాహన లేదా, లేదంటే అవగాహన ఉన్నా కూడా పట్టించుకొని పోయినామా? ఇటు మూసి సుందరీకరణ మీదనేమో సమీక్ష చేస్తారు, ఆటల పోటీల మీద 2036 ఒలింపిక్ దాని మీద కూడా సమీక్ష చేస్తున్న వైనం మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఉద్యమకారులం, మేము అలాగే చేస్తాం. మా ఉద్యమం పందా వేరు, మా రాష్ట్ర కాంక్ష వేరు, మా రాష్ట్రానికి కావాల్సిన వేరు, ప్రయారిటైజేషన్స్ అంటారు. దీని అంతటికీ కారణం ఏంటంటే అమ్మా, ఒకే ఒక దౌర్భాగ్యం ఏంటంటే నిజమైన జర్నలిస్టులు తడిగొడ్డు వేసుకుని పడుకున్నారు ఎక్కడో. ఈ తెపేల ఛానల్ ఎప్పుడైతే దాపరించాయో తెలంగాణకి, ఆంధ్రాకి, వీళ్ళకి అనుగుణంగా వార్తలతో ఒక దాన్ని ఏమంటారంటే టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు, ఏదో ప్రపంచాన్ని వీళ్ళే తిరగబట్టేసినట్టు. అసలు బేసిక్స్ ఉన్నవాడు ఎవరైనా జర్నలిస్ట్ ఏమంటే, ఇది ఏమన్నా రాజరిక వ్యవస్థ? 2036లో ఎవరు రాజు ఎవడు మంత్రి ఎవరికైనా తెలుసా? 2036లో బిడ్ చేయడానికి ఇక్కడ నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థ్యం పెట్టి, తెలంగాణ సామర్థ్యం పెట్టి, మనకు ఒలింపిక్ విలేజ్ కావాలి, ఏషియన్ గేమ్స్ కట్టిన విలేజ్కే దిక్కులేదు, జాతీయ క్రీడలు పెట్టి ఆఫ్రో-ఏషియన్స్ గేమ్ పెట్టిన సామర్థ్యం తెలంగాణది. స్పాన్ ఆఫ్ నో టైం. ఇవాళ అపార్ట్మెంట్స్ ఏ అవస్థలో ఉన్నాయో, ఆ స్టేడియం యొక్క మెయింటెనెన్స్ ఏంటో, తదనంతరం జాతీయ క్రీడలకు కూడా నోచుకొని నిస్సహాయ స్థితులు కనబడుతుంటే ఎక్కడికి ఉట్టికి ఎగరలేన స్వర్గానికి ఎగిరినట్టు ఒలింపిక్సా? పోనీ ఇవన్నీ ఈ ఒలింపిక్స్ ఇంకోటి ఏటమ్మా వాళ్ళు ఎవరితో పెట్టే పంచాయతీ మూసీ సుందరీకరణ. పుండుకు తెడలేదట బూర్లండి వైపు వెళ్ళమన్నట్టు ఎవడ వెనకట్లకి. అలాగే ఇక్కడ వరదలు ముంచిపోయి వస్తుంటే ఇప్పుడు దేన్ని సుందరీకరిస్తూ? రెండోది, ఓ డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఒక డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటుంది. గతంలో మర్రిశేషిధర్ రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు ఎవడున్నాడో నాకైతే తెలీదు. ఏ విధంగా సమన్వయపరుస్తున్నాడో రెండు రాష్ట్రాలని, మన దేశం అంతా ఎందుకులే, మన రాష్ట్రాలు మనం మాడుకుంటే చాలు. నేను బుడమేరు వాగు మూలిపోయినప్పుడు విజయవాడ పరిస్థితి చూసా. ఈ ప్రభుత్వాల చేతకాంతనం అని చెప్పాలి. ఎందుకంటే ఈ వరదలు వినాయక చవితి ముందు, వినాయక చవితి ముసురు అందరికీ తెలిసిన విషయం. ఈ ముసురుకు తోడు విపత్తు సంస్థ కానీ అందరూ తీవ్ర తుఫాన్లు ఉన్నాయని హెచ్చరికలు ఉంటూనే ఉన్నాయి. ఓ పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఇట్లన్నింటిలో క్లౌడ్ బస్టర్లు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ఇవన్నీ చూసిన నేపథ్యంలో 7 జిల్లాలు తీవ్ర ప్రభావం కలిగి తెలంగాణలో అతలాకుతమై జనజీవన స్రవంతి అసలు ఎక్కడున్నారో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటే, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళతో నువ్వు సమన్వయపరుచుకొని హెలికాప్టర్లు కానీ ఆర్మీని కానీ ఇవాళ దింపారు. ఆర్మీని 100 మందితోనట కాపాడేశారట. మన ఎన్నడదాకా వీళ్ళకి ఏంటంటేనమ్మా, నువ్వు అబ్జర్వ్ చేయకావాలంటే ఆ దిక్కుమాల ఛానల్లో అమ్ముడిపోయిన ససవలు అవి. అందులో ఒకటికి సామర్థ్యం డైపరు, ఇంకోటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టగలడు, ఇంకోటి పౌడర్ మొహంకు రాసుకుని వస్తాడు. వీళ్ళతో ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళు హైలైట్ చేసి ఇది తెలంగాణని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తిరగబెట్టేస్తున్నారని, అక్కడ చంద్రబాబు నాయుడు తిరగబెట్టేస్తున్నారని చెప్పుకుంటూ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న ఏవీ చెప్పనివ్వట్లేదు, చూపించట్లేదు ప్రజలకి. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడో ఎత్తుక్కోవాలి. ఎవడైనా చూపించే ఛానల్ ఉంటే ఆ ఛానల్ ఎక్స్క్యూజ్ మీ అని ఎత్తేస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షం వలన కనపడుతున్నారు. ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కూడా పిలుపునిచ్చింది, ఎక్కడెక్కడైతే ఉంటారో అందరికీ అందుబాటులో ఉండండి, ఆదుకోండి. కనీసం ప్రభుత్వం వాళ్ళకు రిలీఫ్ క్యాంపులు పెడతారు. వాళ్ళకి ఫుడ్ ఏంది, బట్టలేంది, చూసుకోవాలి కదా. ఎక్కడ రిలీఫ్ క్యాంపులు కనపడతలేవు. సిరిసిల్లనా ఇక్కడ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో బర్రెల కాపర్లు చిక్కుపడిపోయి ఎయిర్లో కొట్టుకుపోతున్నారు. ఇప్పటికి రెస్క్యూ రాలేదంట. వెదర్ రిపోర్ట్లు బాగోలేవా? వెదర్ రిపోర్ట్లో హెలికాప్టర్లు తీసుకెళ్ళి సామర్థ్యం వాడికి లేదా? ఎక్కడ మీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా రాజశేఖర రెడ్డిని కూడా చంపేశారు కదా హెలికాప్టర్లు తీసుకెళ్ళి. ఇప్పుడు 100 కారణాలు ఎత్తుక్కుని తప్పించుకుందాం అనుకున్నాడు, మనం ఏం చేయలేము. ఏది పని? ఊరిగాయలు ఒకటి ఎడుతుంటే సూర్యులో సొట్టకాయలు ఎడిచాడు సామెత ఉంటొచ్చుడు. ఇవాళ ఒలింపిక్ గేమ్స్ మీద చర్చ ఇక్కడ పార్క్ అయితలో కూర్చుని లీలా కంపెక్స్లో కూర్చుని
హెచ్కం కబుర్లు చెప్పుకుని వెళ్ళారు. అందులో ఎవరైనా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారు? అభినవ్ బింద్రా గారు ఎవరు ఒలింపిక్ మెడల్ తెచ్చిన ఆయన. ఈ ఉపాసనమ్మ డబ్బులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళతో పెట్టుకుని మీటింగు. మా కపిల్ దేవ్ గారు వచ్చారు, ఒలింపిక్స్లో క్రికెట్ ఉందా? ఏదో హడావిడి చేసి కాలక్షేపం కార్యక్రమం. కనీసం రాష్ట్రంలో ఇప్పుడు 2 సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఒకటి వర్షాలతోటి వరదలు, రెండోది వచ్చేసి యూరియా కొరత. పాపం వాళ్ళు ఎండ లేదు, వాన లేదు, బుగ్గి లేదు, రాత్రి బావులు ఎప్పుడు వస్తుందా అని కూర్చుంటుంటే ఒక్కొక్కరు వాళ్ళ గోసని పోయొచ్చినామన్నా. చెప్పం వెళ్ళి ఒలింపిక్స్ అవుతాయి, ఆ ఫుట్బాల్ మ్యాచ్లు అవన్నీ చూసుకోండి. ఈసారి పంటలు బాగా పండితే. మాంచింగ్ బుటియా కూడా వచ్చాడు. ఆయన అయితే ఫుట్బాల్ బ్రహ్మాండమైన ప్లేయర్. ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి. ఆయన ఫుట్బాల్ తంతే పొలాలన్నీ నాగలేసి జొన్నక్కలే ఎర్రని వెళ్ళిపోతాయి ఎడతల నుంచి అవతలకి. ఏందమ్మా ఇది అసలు ఏమైనా అర్థం ఉందా? 7 జిల్లాలు ములిగి ఉంటే 33 జిల్లాలు చేశారు. ఇప్పుడు 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణలో 7 జిల్లాలు అంటే ఆల్మోస్ట్ మేజర్ చంక్. ఉమ్మడి 10 జిల్లాలో లెక్కేసుకుంటే 3/4 ఎఫెక్ట్ ఏమన్నట్టు. కామారెడ్డిని చూస్తుంటే మనకంటే ఉన్న వాళ్ళు ఎంత ఇవి ఇక్కడ నీకు మూసినది ఇది బీఆర్ ఎలక్షన్లు ఇంపార్టెంట్ అంటే, లేకపోతే బీఆర్ ఎలక్షన్స్, లేదంటే మూసి సుందరీకరణ మీద సమీక్ష, లేదంటే 2036లో జరిగే ఆటల పోటీలు ఒలింపిక్స్ మీద. ఇవి ఇంపార్టెంట్ అంటే ప్రయారిటైజేషన్ తెలియకనమ్మా, ముమ్మూర్తులో తెలియక. ఎందుకంటే ఆయనకి క్యాబినెట్లో పనిచేసిన అనుభవం అలాంటివన్నీ ఉంటే అలాంటి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ సింపుల్ కదండి. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎలా ఉన్నాడు, ఈ రోజుకి అలాగే ఉన్నాడు. ఆయన ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆ తపేలా ఛానల్ మంచి మర్యాద లేని ఛానల్కి వెళ్ళాడు. కనీసం ముఖ్యమంత్రిని కూడా రిసీవ్ చేసుకుని ఆ దౌర్భాగ్యం ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఒకసారి గమనిస్తే, సార్ ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏంటి సార్, ఇలాంటిది ఆడి ప్రాణాలకు తెగించి అడిగాడు ఒక క్వశ్చన్. అడిగితే మనవాడు ఏముంది ఆ డబ్బులు ఇటు తీసి ఇటు ఇవ్వడం, ఇటు తీసి అటు ఇవ్వడం. మన అమ్మ చూడు ఇంట్లో పోపుల డబ్బాలను తీసి మనకి ఇచ్చింది, మన పని కానిస్తుంది. తర్వాత నాన్న ఎలాగో మబ్బి పెట్టి 10 రూపాయలు తెచ్చుకొని దాన్ని కాంపన్సేట్ చేసే తంత్రమైన అమ్ముకుంటుంది. ఈయన దగ్గర అది కూడా లేదు. ఓ పక్క అప్పు పుట్టదంటాడు, అప్పు ఇవ్వట్లేదు అంటాడు. ఈ యూరియా వెతలు తీర్చలేక నానా తిప్పలు పడుతుంటే నేను పోయినట్టుకుండా ఒక కెమెరా పెట్టుకుని పేరెంట్కి పిలిచారు, లేకపోతే బాధలు వెలగక్కుని వెళ్ళారు. ఏంటి ఒక్కొక్కరు బాధ, అసలు మేమే మందు దాగి సచ్చేటట్టుంది పరిస్థితి అనే మాటలు మాట్లాడుతున్నారు రైతులు. ఎందుకు ఎన్నాళ్ళు? అరే విచిత్రమేం తెలుసా, వ్యవసాయ శాఖ మంత్రి మన్నంటాడు కదా, నిజమైన రైతులు ఎవరు కూడా బజార్లో ఉండరు, పొలాల్లో ఉంటారు అంటాడు. మళ్ళీ ఆయనే లేఖ రాసిండు రైతులకి. అక్కడ ఆపరేషన్ సింధూర్ వల్ల, యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల సో ఇది అవ్వలేదు, ఏదో ఐపీఎల్ నుంచి రాలేదట కంపెనీ నుంచి, సిఐఎల్ కంపెనీ నుంచి మనకు యూరియా రాలేదు, దానివల్ల ఇబ్బందులు అనేసి ఒకసారేమో లేదంటాడు, ఒకసారి ఉందంటాడు. కడియం శ్రీ గారు అయితే అసలు నా దృష్టికి ఎక్కడా రాలేదంటాడు. నువ్వు మధ్యలో కడియం నువ్వు ఎటుపక్కనో తెలుసుకో, ఆ గట్టు ఈ గట్టు తెలుసుకుని తర్వాత సమానం చెప్పు. ఎమ్మెల్యే సరే ఎడన్నా ఉండు భయ్, నాకు అర్థం కాదు, ఎక్కడన్నా ఉండు నువ్వు, కనీసం ఒక ప్రజాప్రతినిధి కదా కాన్స్టిట్యున్సీకి అయితే అంత ఘోరమా? బాధ్యత వహించడం అన్నది చాలా రేరెస్ట్ ఫినామినా అయిపోయింది. మొత్తం ఇప్పుడు ప్రజలు రోడ్ల మీద ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఉంటారు వరదలతో రోడ్ల మీద, యూరియా తోటి రోడ్ల మీద. రెండింటికి సొల్యూషన్ మేము ఒలింపిక్ గేమ్స్ పెట్టిసిస్తున్నాం. అలాగే వరదలకి ఎన్డీఆర్ఎఫ్ సిడిఆర్ఎఫ్ బృందాలు ఇవాళ దిగాయి కాబట్టి ఇవాళ నుంచి పని అయిపోతుంది. ఎందుకు జిల్లా మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, వాళ్ళకు బాధ్యత నిద్ర లేటుగా అంత సగం మొత్తం మీద అయిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు రోడ్డు నుంచి చూసి ఈయన ఏరియల్ సర్వే చేస్తాడట, అట్లా చూసుకుంటూ వచ్చేసి సైట్ సీయింగ్ చేసుకొని వస్తారు. కామారెడ్డి ఒకప్పుడు టూరిజం హబ్ కదా మనకి. ఇదేంటి ఇలాగ ఉంది, అక్కడ ఉండి సార్ నాడు చెప్తాడు పక్క నుంచి నాలటోడు. అవునా ములిపోయింది అయ్యే పాపం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వంకి ఇమీడియట్గా లేఖ రాశారమ్మా. 7 జిల్లాలు ములిగిపోయిన రిపోర్ట్ ఉంటుంది, తక్షణ సహాయం అర్థించారా? నాకు ఇవన్నీ అనవసరం, తక్షణ సహాయం అర్థించారా? ఆంధ్రప్రదేశ్లో పంటలు ములిగిపోయి ఉన్నాయి, శ్రీకాకుళం ముంచి పడేసింది వంశధార. ఇక్కడ పంటలు ఎలా ములిగిపోయి ఎలాంటి తీవ్ర వెత్తలు ఉన్నాయో తెలుసు. తక్షణ సహాయం కేంద్ర ప్రభుత్వానికి ఇరు ముఖ్యమంత్రులు అర్థించారు. అనుభవం ఉన్నవాళ్ళని అక్కడ, అనుభవం లేని ఇక్కడ, ఇద్దరు వల్లనే అనా పైసా ఉందా? అట్లీస్ట్ టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు. నీకు తెలియనప్పుడు పక్కన అడగాలి కదా. పోనీ ఆయన ఏమైనా చేసి ఉద్ధరిస్తున్నాడా? తక్షణ సహాయం ఏది? 1000 రూపాయలు, 1000 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు అనౌన్స్ చేసిన అదంతా ఉంటుంది కదా. 10 ఏళ్ల నుంచి యూరియా కష్టాలు రాలేదనేసి నా గ్రౌండ్లో కోత వాళ్ళు చెప్తున్నారు. మేము 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడలేదు, మాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది అని మాట్లాడుతున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం అంది బాధ్యత లేదా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒక వారంటీ గ్యారంటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ఉంటుంది. 10 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చి వచ్చాడు నరేంద్ర మోడీ. ప్రోడక్ట్ ఎక్స్పైర్, బీజేపీ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి నువ్వు ఒట్టిపోయిన ఆవుకు బితికినాడు పాలు. ఎవ్రీ ఇయర్ వ్యవసాయ అధికారులు పోయి ఎంత వరేస్తున్నారు, ఎంత కావాలని చేసుకొచ్చేటోళ్ళట. ఈ 2 ఏళ్ల నుంచి ఒక్కరన్నా రైతు దగ్గరికి వెళ్ళిన అధికారి లేరట. తుమ్మల నాగేశ్వరరావు కదా, ఏం చేస్తున్నాడు? ఎంత మరి తీసుమార్కాను కదా ఆయన. ఎన్నాళ్ళు బట్టి రాజకీయాలు చేస్తున్నాడు, ఆయన తెలియని వ్యవసాయం నుంచి పుట్టి పెరిగినాడైనా. మరి ఈయనకి బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వంతో దౌత్యం మనకి ఎలాగుందో మనకు తెలుసు కదా.
అసలు ఈ బీజేపీ ఎంపీ లేట్ చేస్తాను వీళ్ళు. మళ్ళీ లిఫ్ట్ ఓపెన్ చేసిన మా కిషన్ రెడ్డి అని మాత్రం దయించి చెప్పకు. ఇక్కడ యూరియా బెత్తలు ఉన్నప్పుడు వీళ్ళ బాధ్యత ఏది? అది వీళ్ళకి ఏం బాధ్యత ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంలో సమన్వయపరుచుకొని 2 క్యాబినెట్లు మనం ఉద్ధరించడానికి ఉన్నారు కదా, ఓ సహాయ మంత్రి క్యాబినెట్ మంత్రి. ఆన్ ప్రయారిటైజేషన్ కూడా తెలంగాణకు తెచ్చుకోలేరా? ఓహో, దయాధర్మ భిక్షలతో ఎలక్షన్లు గెలుచుకునే నేపథ్యం కాబట్టి రాష్ట్ర సమస్యలు మీకు పట్టవు. మేము వేరే వేదల్లో మీకు ఓట్లు వేసే 8 మందికి గెలిపించుకునే ఎంపీలని దేనికి? కాదండి, రీహాబ్ సెంటర్లు ఎన్ని ఓపెన్ అయ్యాయి? ఎన్ని రీహాబ్ సెంటర్లు ఓపెన్ చేశారు చెప్పాను? తక్షణ సాయం వాళ్ళకి బియ్యం కానీ లేకపోతే పులిహార పొట్లాలు కానీ ఎక్కడి నుంచి ఏరియాల్లో చేసిన ఉదంతాలునే ఇవేవి కనబడకుండా ఏంటిది? అంటే ఈరోజు వచ్చేసింది మెదక్ని ముగిలిపోయింది, సిరిసిల్ల ముగిలిపోయింది, కామారెడ్డి ముగిలిపోయింది, నిజామాబాద్ ఆదిలాబాద్ అతలాకుతలం అయిపోయింది. ప్రజలు ఉన్నారు కదా, ప్రజల దయనీయ స్థితి మీకు అర్థం కావట్లేదా? వాళ్ళకి ఏం చేయాలో కనీస బాధ్యత కూడా మీకు కనబట్టలేదా? ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కడికి వెళ్తారు? మీరే హెలికాప్టర్ ఇవ్వలేకపోతున్నారు. పరిస్థితి చేదాటింది అన్నట్టు చేతులు ఎత్తేసి కూర్చున్నారు. మనం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి కూడా ఓపెనింగ్కి కోమటిరెడ్డి గారికి హెలికాప్టర్ ఇచ్చారు కదా. ఓ భయం పడుతున్నారు కబుర్లు. మనం బెదిరించారు కదా టెలిఫోన్ లీకింగ్ దాంట్లో. అందుకని ఎక్కడికైనా హెలికాప్టర్ ఇస్తారా? ప్రజలకైతే మీకు పట్టదా? లాస్ట్ టైం ఖమ్మం అప్పుడు కూడా చాలా ఘోరంగా ఉండేది లాస్ట్ ఇయర్. మరి 6 రోజుల తర్వాత కానీ ఎవ్వరు కదలే. 6 రోజులు నానా గోసపడ్డా. అప్పుడు ఏం చేయగలరు? ఇప్పుడు అదే చేయాలి. నేనేమంటే లాస్ట్ టైం తెలియదు అనుకుందాం, ఫస్ట్ టైం కదా లేదు అనుకుందాం, బట్ ఇది సెకండ్ ఇయర్ కదా. సెకండ్ ఇయర్ కాదు, థర్డ్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కేంద్ర ప్రభుత్వం సమన్వయపరుచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడికి పంపించే నేపథ్యం ఈ రాష్ట్రంలో లేదంటే ఇంకెంతకన్నా ఏమవుతుంది? ఖమ్మం పరిస్థితి దయనీయమైన హృదయ విదారక కథలు చర్చించాం. అప్పుడు ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇంకెప్పుడు సుధరిస్తారు? దాన్ని బీజేపీకి వచ్చారు కాబట్టి ఒక చిన్న టాపిక్ వచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చాడు. దీన్ని చూసుకొని రాజాసింగ్ అన్నాడు కదా, కరెక్టే, నన్ను 14 ఏళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నాడు, నేను ఇవ్వలేని గిఫ్ట్ని కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిండు అని అంటున్నాడు. అంటే అంత ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. అంటే అంత పెద్దలు ఎవరు అంత ఫుట్బాల్ ఎందుకు ఆడుకుంటున్నారు? ఎవరు వీళ్ళని మెస్లనిస్తలేరు. అవకాశవాద రాజకీయాలు చేసి కిషన్ రెడ్డి లాంటి ఉన్నప్పుడు, నోట్లో 4 లేని రామచంద్రరావు లాంటికి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు, ఎవరితో ఏం మాడుతుండ్రో ఆయన మాడేది ఆయనకే అర్థం కానీ బండి సంజయ్ లాంటి బలేసినప్పుడు, ఈటెల రాజేంద్ర గారిని తీసుకొచ్చి ఆయన్ని ఏ ప్రాతిపదిక మీద పార్టీలో జాయిన్ చేసుకున్నారో అది తప్ప అన్నీ చేయడానికి సిద్ధపడుతున్న ఇలాంటి నేపథ్యాలు చూసినప్పుడు రాజాసింగ్ లాంటి నన్ను ఫుట్బాల్ ఆడుకున్నది 100% కరెక్ట్. గతి లేక మతి లేక జాయిన్ అవుతాడు అని బీజేపీలో. నాకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అలాంటి దౌర్భాగ్యం వచ్చిందంటే మా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి గారి మనోడైన ఆయనకి అలాంటి కష్టం వచ్చిందంటే నేనేం చేయలేను. మీరు శుభసూచకంగా ఫుట్బాల్ ఇచ్చారు, అది మీతోనే ఆడతారు, వాళ్ళు దేనికైనా తగ్గుతుంది. ఆడుతున్నారనే ఇచ్చిండు అంతే, శభాష్. దానికి సింబాలికనే ఫుట్బాల్ ఇచ్చిండు, ఆట ఆడుతున్నారు. వెనకాల మనకు హర్ష భోగ్లే కామెంట్ చేసినట్టు కామెంటరీ చెప్పినప్పుడు మాకు మా రాజాసింగ్ అని కూడా మంచిగా చెప్పిండు. ఇంక నెక్స్ట్ ఫుట్బాల్ ఆడతారని తెలిసిన తర్వాత ఇంకే బంతి ఇవ్వాలో మా ఈటెల రాజేందర్ డిసైడ్ చేసుకోవాలి. అవును, ఏంది అసలు ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంది ఇప్పుడు బీజేపీలో? ఇప్పుడు చిన్నప్పుడు ఆటలు ఉంటాయి, చెమ్మచెక్కలు లేకపోతే బెచ్చాటలు ఇలాంటివన్నీ ఆడుకోకుండా ఉద్యమం లేకపోతే ఒక కేసీఆర్ గారి అడుగుజాల్లో నడిచినప్పుడు ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఆవశ్యకత, దానిలోంచి వచ్చే అవుట్కమ్ ఇలాంటివన్నీ చూసిన వ్యక్తికి ఒక భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. సంధానపరిచి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఆ రోజు సంధానపరిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఒక మార్గం ఇచ్చిన తర్వాత ఉద్యమాన్ని గాలికి వదిలేసి, అంటే ఉద్యమ నేపథ్యాన్ని గాలికి వదిలేసి రాజకీయ అవసరం, రాజకీయ దాహం అన్నప్పుడు అవి తీరని దాహాల కింద మిగులుతాయి. అందులో బీజేపీ లాంటి దగ్గర ఓయాసిస్లు అంటారు తెలుసు కదా, ఎండమావులని. ఆ ఎండమావుల రాజకీయాలకి అలవాటు చేస్తున్నారు ఈటెల రాజేందర్ గారు. కానీ తేరుకుంటాడు ఆయన అంత ఈజీగా. ఈ రోజు కాదు రేపైనా దాంట్లోంచి బయటకు వచ్చి తీరాలి అలాంటి. లేదంటే కిషన్ రెడ్డి లాగా జీవితంతో లిఫ్ట్లు ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. బయటకు వస్తే ఆయనకు ఆప్షన్ ఏముంది? చాలా ఉన్నాయమ్మా. ఆయనకేమి బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ వెల్కమ్ అన్న ఆశ్చర్యపడి నేను. ఏం తక్కువ ఆయనకి ఏం తక్కువ కాదు, అంతకన్నా ఆయన తీసిపడేసే క్యారెక్టర్ కూడా కాదు, అంతకన్నా పార్టీ కూడా అతనికి ఇచ్చినంత కన్సిడరేషన్స్ ఏం లేదు. ఓన్లీ సమ్టైమ్ చిన్న చిన్న ఈగోస్ చాలా పాపప్ అవుతూ ఉంటాయి. ఆ ఈగోస్కి పొలిటిక్స్లో ఎక్కడో దగ్గర సపరేషన్స్ గ్యారంటీ. ఇంత పార్టీ అయితే తెరబడిపోయింది, దేవేంద్ర గౌడ్కి దిక్కులేదు, సర్రని భూమి గుండ్రం గుంట తీసుకొచ్చి తెలుగుదేశం చేరాడు, మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేసాడు. తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, వేరే సంగతి. కానీ అంతకన్నా ఏమీ ఈటెల రాజేందర్ మనకేం భ్రూణహత్యలు చేసేలేదు కదా. ఒక నేపథ్యంలో కొన్ని శక్తులు యుక్తులు ప్రదర్శిస్తున్న రాజకీయానికి బీజేపీ లాంటి కుతంత్రాలకి బలవుతున్న ఉద్యమ నాయకులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద. అప్పుడు ఉద్యమ నేపథ్యంలో ప్రజల్ని రాష్ట్రాన్ని పరిరక్షించిన ఈ కేసీఆర్ గారు ఉద్యమ నాయకులను కూడా అదే ప్రాస్పెక్ట్లో పరిరక్షించాలి. లేదా రాజకీయ భవిష్యత్తులో ఆగమే గోచరాలు ఎందుకు పనికిరాని రాజకీయాలు చేసే సామర్థ్యాలు కాదు కదా అవి.
8 మంది బీజేపీ ఎంపీలు ఏం గుడ్డుగురానికి ఫలితం అవుతుండ్రా? నిజామాబాద్లో ధరంపుర అరవింద్ ఏడ నొక్కినా ఆడ నొక్కినా గెలిచింది నేనేం చెప్పుకున్నావు కదా. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయంకి ఎందుకు మీ ప్రతిపాదన లేవు? అంటే ఏడీఎంకే డిఎంకే లాగా కాంగ్రెస్తో సమన్వయపరుచుకొని తక్షణ సాయంకి ఉత్తరం రాయించి తీసుకురండి. అది బాధ్యత. ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కదా, మాకేం సంబంధం అనేసి అంటారు. మరి నీ నియోజకవర్గం మూలిపోతే నీకు బాధ్యత లేదా? 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కదా. ఏని తగలాడు నీ దాంట్లో? నిజామాబాద్ మొత్తం మూలిపోయింది కదా. ఆయనకుంది, రఘునందన్ రావుకు ఉంది, ఇప్పుడు మెదక్ కూడా ఇప్పుడు వస్తుంది కదా. మెదక్ బాధ్యత అయితే రఘునందన్ రావుది. ఓ నోరేసుకుని పడిపోతారు కదా అందరి మీద. తక్షణ సాయంకి వీళ్ళ ప్రతిపాదనలు లేవి. వాళ్ళ జిల్లాలే కదా, వాళ్ళ ఉంటున్న సామాజిక వర్గాలే కదా, వాళ్ళ నియోజకవర్గాలే కదా. తీవ్ర ప్రభావం మెదక్ వాళ్ళదే కదా, నిజామాబాద్ వాళ్ళదే కదా, కామారెడ్డి ఆయనదే కదా. సరే ఉన్నారు ఇక అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ ఎంపీలే. వీళ్ళకంటే బీజేపీతో భయం, వాళ్ళు ఎలాగ ఎవరని అనుకోవచ్చు. మరి ఉన్నోళ్ళతో లాభం చేయించచ్చు కదా. ఈయన ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోతున్నాను అనుకుంటాం, కేంద్ర మంత్రులు పట్టుకొని నన్ను తీసుకురానికనే పోతున్నానని చెప్పి ఏం తీసుకున్నాడు కూడా అంటున్నాడు. పెరడతో పెంకట్టుకుని అడుక్కోవడానికి వెళ్తున్నారు. ఏమిచ్చారు ఇప్పటిదాకా? వీళ్ళని ఎందుకు నువ్వు నిలదీయట్లేదు? బీజేపీ వాళ్ళని, ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళని వీళ్ళతో అప్లికేషన్ లేటే. యూరియా గురించి నిలదీయారు, యూరియా నిలదీయట్లే. ఇవాళ క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు పక్కన, వాళ్ళు నియోజకవర్గాలే కదా. బాధ్యత ఉండకలే. హుట్టా హుట్టిన తక్షణ సాయం ఇది అని చెప్పి మాట్లాడితే మాట్లాడాలి.